Good morning. Welcome to 30/60. నేను ప్రతిభ ముందుగా హెడ్లైన్స్. హంద్రీనీవా ఇళ్ల పట్టాలు చేనేతల రుణమాఫీ ఉరవకొండ వేదికగా నేడు జగన్ ఆందోళన. ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతిని కలవనున్న తెలంగాణ సీఎం ఓయూ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించనున్న కేసీఆర్. రాజీనామా లేఖను గవర్నర్ కు పంపిన పన్నీర్ సెల్వం ముహూర్తం కోసం జ్యోతిష్యులతో శశికళ సంప్రదింపులు. పుతిన్ హంతకుడు, మనం అమాయకులమా? రష్యా తీరును సమర్థించిన అమెరికా అధ్యక్షుడు. శ్రీకాళహస్తిలో నేడు మహాకుంభాభిషేకం, పరివార దేవతలకు ప్రత్యేక పూజలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కుమారుడి వివాహ విందులో పాల్గొంటారాయన. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలో జరగబోయే ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతిని సీఎం ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. సీమలో బలం పెంచుకునేందుకు వైసీపీ సిద్దమైంది. అనంత అభివృద్ది పేరుతో జిల్లాలో విస్తృతంగా పర్యటించడానికి జగన్ రూట్ మ్యాప్ రెడీ చేశారు. అందులో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టు ఇళ్ల పట్టాలు చేనేతల రుణమాఫీ కోసం నేడు ఉరవకొండ వేదికగా దీక్షకు దిగుతున్నారు. వైఎస్ హయాంలో హంద్రీనీవాకు ఇచ్చిన ప్రాముఖ్యతను టీడీపీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది వైసీపీ. ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం పచ్చగా మారడంతో పాటు తాగునీటి నుంచి గట్టెక్కుతారన్నది ఆ పార్టీ వాదన. వైఎస్ చిరకాల కోరికైన హంద్రీనీవాను పూర్తి చేసి సీమ ప్రజల్లో వైఎస్ పేరును చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేయాలి అనేది జగన్ ధ్యేయంగా కనిపిస్తోంది. దీంతో పాటు సమస్యలపై ఏదో ఒక రూపంలో నిత్యం ఉద్యమాలు చేస్తూ ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మరోవైపు ఉరవకొండలో జరిగే ఒక్కరోజు దీక్షకు భారీగా శ్రేణుల్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అవిభక్త మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. వనపర్తి జిల్లా మామిడిమాడలో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 25,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 87 కోట్ల వ్యయంతో ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు. అనంతరం కన్నెతండాలోని విద్యుత్ సబ్ స్టేషన్తో పాటుగా ఘనప సముద్రం, మిషన్ కాకతీయ పనులు కూడా ప్రారంభించారు. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి. ప్రజలందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొన్నారు. సిరిసిల్లలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాష్ట్ర విద్యా మహాసభలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు జరిగిన సభకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిర్ణీత సమయం కంటే ఏడాది ముందే ఇంటింటికి మంచినీళ్లు అందిస్తామన్నారు తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 60 కోట్ల వ్యయంతో చేపట్టిన కరీంనగర్ ఎల్గందల్ రోడ్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణకు విద్యుత్ కష్టాలు తప్పవని చాలా మంది అభిప్రాయపడ్డారని, అయితే సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఆ సమస్యను అధిగమించారని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల కారణంగా దేశం మొత్తంతో తెలంగాణ వైపు చూస్తోందన్నారు తుమ్మల. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కాసేపు మున్సిపల్ కార్మికుడిగా మారిపోయారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయన చెత్త రిక్షా లాగి అందరినీ ఆశ్చర్యపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో నిర్వహించిన స్వచ్ఛ భారత్ లో బీజేపీ కార్యకర్తలతో కలిసి వీధులు శుభ్రం చేశారు మాణిక్యాలరావు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా స్థానికులకు పిలుపునిచ్చారు మంత్రి.
ప్రభుత్వ శాఖల్లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగుల్ని గుర్తించి పనిభారం ఎక్కువగా ఉండే చోటుకు తరలించాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. నిన్న జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో పలు కీలక నిర్ణయాలతో పాటు ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్ ఇదే ఉత్సాహంతో ముందుకు వెళితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని సూచించారాయన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ అన్ని రకాల కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి ఒక్క కలెక్టర్ తమ జిల్లా 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో అందుకోసం ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు కేసీఆర్. ఇక గ్రామాల్లో శ్మశాన వాటికలకు వైకుంఠధామం అని పేరు పెట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ భూములను గుర్తించడంతో పాటు సాదా బైనామా రిజిస్ట్రేషన్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలకు గొర్రెల్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలన్నారు కేసీఆర్. బీసీ సంక్షేమంతో పాటు ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, జిల్లాల వారీగా సబ్ ప్లాన్లను బడ్జెట్కు ముందే ఇవ్వాలని ఆదేశించారు కేసీఆర్. ఎంప్లాయీస్ పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్న తనకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయవాడ లయోలా డిగ్రీ కాలేజీలో జరిగిన డీఈఓలు, ఎంఈఓలు సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. తాను గతంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే తాను పద్ధతి మార్చుకున్నానని చెప్పారు. ఉపాధ్యాయులు సమర్థవంతంగా పనిచేస్తే ప్రైవేట్ స్కూల్స్ మూతపడతాయని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.